మరి మనం వాక్యంలో చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుండి 32 వరకు గల వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి వృద్ధాప్యములో ఉండినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలం. ఆయన జీవితంలోంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఆయన ఎవరంటే సుమయోను అనే అద్భుతమైనటువంటి భక్తుడు సుమయోను. అయితే ఈయన మరి వృద్ధాప్యములో ఉండి దేవుని మొదటి రాకడ కొరకు కనిపెట్టాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ రోజు మనమందరము కూడా రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్న వారమై ఉంటున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి మనము కొన్ని విషయాలను ధ్యానిస్తే సుమయోను మొదటి రాకడ కొరకు కనిపెట్టబడినట్లు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ లూకా సువార్తికుడు ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే లూకా సువార్త 2:25లో యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడుండెను అని పరిచయం చేస్తూ ఉన్నాడు. అతని గురించిన క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అద్భుతమైన విషయం. నీతిమంతుడు. ఈరోజు నిజంగా రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి మనము, ఎదురు చూస్తున్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి? మొదటి రాకడ కొరకు కనిపెట్టినటువంటి భక్తుడైన సుమయోనే ఎలా ఉన్నారంటే నీతిమంతుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్లారా, నీతిమంతులమై ఉండి ఆయన రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉంటున్నాం. రెండవ క్యారెక్టర్ ఏమని చెప్తుందంటే భక్తిపరుడునై ఉండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరం ఎదురు చూసేవారమే మనందరం కూడా. కానీ ఎంతమంది మనలో నీతి కలిగి జీవిస్తున్నామో, మరి నిజమైన భక్తి కలిగి జీవిస్తున్నామో అనేది ఈ ఉదయ కాలమును మనము ఆలోచన చేసుకునవలసిన వారమై ఉంటున్నాము. ఆ తర్వాత ఆయన మరి ఒకటి ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. మరొక అద్భుతమైన లక్షణం చూస్తే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడిన మనము, కడగబడిన మనము, ఆయన గొప్ప నామము ధరించి ఈ లోకంలో కొనసాగుతూ ఉన్న మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆగిపోయి ఇక్కడ ఆలోచన చేసుకుందాం. ఇక్కడ సుమయోను భక్తుని గురించి వ్రాయబడిన మాట పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. మనందరం కూడా నిజంగా పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉండి రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఇంకొక అద్భుతమైన వాగ్దానం చూద్దాం ఆయన జీవితంలో. ఏంటంటే అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం ప్రియ దేవుని బిడలారా. పరిశుద్ధాత్మనే బయలుపరిచాడు అతనికి. ఎందుకొనకంటే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. కనుక ఈ ఉదయ కాలమున మనం కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారమైనట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచే దేవుడై ఉంటున్నారు. భవిష్యత్తును గూర్చి బయలుపరిచేవారై ఉంటున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు సుమయోను భక్తుడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు కనుక, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను కనుక పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆయనకి ఏమని? ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ప్రియ దేవుని బిడ్లారా. ఉదయ కాలమున ఈ క్రిస్మస్ సీజన్ లో, అద్భుతమైన సీజన్ లో ఉన్నటువంటి మనం కూడా నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, మరి భక్తి కలిగి ఉన్నట్లయితే ఆయన కూడా మనకు నిజంగా మన భవిష్యత్తును, గొప్ప వాగ్దానాన్ని మనకి ఇవ్వబోయే దేవుడై ఉంటున్నాడు. ఎవరో ఇవ్వరు వాగ్దానం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. మనకు వాగ్దానం ఇచ్చి బలపరిచే దేవుడై ఉంటున్నాడు. అయితే ఇంకొక విషయం ఈయన గురించి ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమని వ్రాయబడి ఉందంటే ఆ 26వ వచనము, ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. దేవునికి స్తుతి కలుగును గాక. మనందరం కూడా పరిశుద్ధ సన్నిధికి మరి ప్రతి ఆదివారము భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటాము. మరి ఇంకా ఇతర కార్యక్రమాల నిమిత్తం కూడా వెళ్తూ ఉంటాము. దేవునికి స్తుతి కలుగును గాక.
అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మవశుడై, దేవునికి స్తోత్రం, ఆత్మవశులమై, ఆత్మచేత నింపబడిన వారమై ఆయన సన్నిధిలోనికి వస్తే జరిగిన ఆశ్చర్యకరమైన విషయం, దేని నిమిత్తమైతే ఆయన కనిపెడుతున్నాడో సుమయోను, మరి దేవుడు ఆయన జీవితంలో అది నెరవేర్చాడు. ఆ సమయములోనే అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చిన సమయములోనే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను దేవునికి స్తోత్రం, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు సుమయోను జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ లక్షణాలన్నీ కలిగి ఉండినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నారు. నేరుగా పరలోక రాజ్యానికి మరి మనం హక్కుదారులము కావటానికి అంత గొప్ప కృప ఆయన మనకిచ్చి ఉంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ రోజు సుమయోను మొదటి రాకడ కొరకు సిద్ధపడి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి మరి ఆ రక్షణను కన్నులారా చూచి ఆనందించాడు. ఎంతగా ఆనందించాడంటే జీవితానికి నిజంగా ఒక ధన్యకరమైనటువంటి ఆనందాన్ని ఆయన అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా సుమయోను వలె ఉండి ఆ రెండవ రాకడ కొరకు కనిపెట్టినట్లయితే నిజంగా మరి ఆ అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగా బయలుపరచబడినటువంటి ఆ గొప్ప రక్షణ ఆయన కన్నులారా చూశాడు. మనం ఈరోజు చూడటమే కాదు, ఆ రక్షణను అద్భుతమైన రీతిలో అనుభవిస్తున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, మరి రండి ముందుకెళ్దాం. చూడండి, సుమయోను గురించి యెరూషలేమునందు ఒక మనుషుడని మాత్రమే లూకా పరిచయం చేస్తాడు. అతని లక్షణాలు చూసాం మనం. నీతిమంతుడు, భక్తిపరుడు, ఆత్మతో నిండిన వాడై మెస్సియా రాక కొరకు కనిపెట్టుచుండెను. మరి అతనిని గూర్చి మనకు చెప్పబడిన 3 వాక్యములలో పరిశుద్ధాత్మను గూర్చి ముమ్మారు పేర్కొనబడినది. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమని పేర్కొనబడినది? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తుతి కలుగును గాక. నీవు నేను కూడా ఈరోజు సుమయోను లాంటి లక్షణాలను కలిగి ఉంటే పరిశుద్ధాత్మ మన మీద ఉంటుంది. రెండవదిగా, పరిశుద్ధాత్మ అతనికి బయలుపరచను. దేవునికి స్తుతి కలుగును గాక. అలా సుమయోను వలె ఉంటే పరిశుద్ధాత్మ మనకు కూడా బయలుపరిచేవారై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా, పరిశుద్ధాత్మ అతనిని నడిపించను. దేవునికి స్తుతి కలుగును గాక. అవును ప్రియ దేవుని బిడ్లారా, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అనుదిన జీవితంలో? మరి మనమైతే గొప్ప నామము ధరించి ఈ లోకంలో జీవిస్తున్నాము, రక్షకుని కలిగి ఉన్నాము, సృష్టికర్తను మనము కలిగి ఉన్నాము, ఎరిగి ఉన్నాము. ఎవరి చేత నడిపించబడుతున్నాం? ఈ రోజు మరి మన కాన్ఫరెన్స్ లో, ముఖ్యంగా మన మెనోనైట్ కాన్ఫరెన్స్ లో పరిస్థితులను గమనిస్తూ ఉండినట్లయితే బహు బాధకరమైనది. పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడటం లేదు చాలా వరకు కూడా. అందుకే మన కాన్ఫరెన్స్ లో ఇంత భయంకరమైన పరిస్థితులు, అనేకమైనటువంటి ఘోరమైన విషయాలను మనం వింటున్నాం, చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్లారా, కానీ వాక్యానికి మనం కట్టుబడి ఉండినట్లయితే నిజంగా చూడండి, పరిశుద్ధాత్మ మన మీద ఉంటుంది. పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచేవారుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేవారుగా ఉంటున్నారు. ఈ 3 విషయాలు మరి మనం సుమయోను జీవితంలో చూసాం. మన జీవితంలో కూడా ప్రభు ఇది నెరవేర్చును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సుమయోను దేవాలయానికి తరచుగా వచ్చుచుండేది వాడు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన క్షణం. ఇట్టి సమయము పరిశుద్ధాత్ముని చేత నిర్ణయించబడింది లేదా నిర్దేశించబడింది. మరి ఎందుకంటారా? ఆ ఘడియలోనే మరియా యోసేపులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినట్లు మనం చూస్తున్నాం వాక్యంలో. ఒకవేళ సుమయోను పరిశుద్ధాత్ముని సున్నితమైన ప్రేమను లక్ష్య పెట్టనట్లయితే అతడు ఇన్ని సంవత్సరాల నుండి కనిపెట్టుచుండిన దాని విషయంలో తప్పిపోయి ఉండేవాడు. ఆ క్షణములో మరి అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి రానట్లయితే, తర్వాత వెళ్దాంలే దేవాలయానికి ఇంత పొద్దున ఎందుకు అని ఒకవేళ ఏ కొద్దిగా నిర్లక్ష్యం చేసినా
ఆ పరిశుద్ధాత్మ బయలుపరిచిన వాగ్దానమైన జీవితంలో నెరవేరకుండేడిది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికి కూడా ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. ఏంటది? మరి నిత్య రాజ్యానికి మనందరం కూడా వారసులం కదా, వారసులం కదా. పోగొట్టుకోకూడదు మనం. ఎందుకంటే ఆయన కనిపెట్టుచూ ఉండినాడు అని ఉంది వాక్యములో. సుమయోను కనిపెట్టుచూ ఉండినందున పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఆ క్షణములో దేవాలయంలో ఆయన ఉండేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నిర్దేశించాడు. ప్రియ దేవుని బిడ్లారా, మన వ్యవహారములను మనము సాధారణముగా చిన్నవి మరి పెద్దవి అని విభజిస్తూ ఉంటాం కదా. ఇది న్యాయమైనదే. అయినను జీవితంలోని పెద్ద విషయములోను దేవునికి విధేయత చూపుట చిన్న విషయములలో విధేయత చూపుట కంటే ప్రాముఖ్యమైంది. విధేయత చూపిస్తున్నామా? విధేయత కంటే ప్రాముఖ్యమైందని మనం తలంచకూడదు అనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మరి సందర్భంలో పరిశుద్ధ లేఖనాల్లో అనేకులైన వ్యక్తులు విధేయత చూపించారు వాక్యానికి. ఎవరెవరంటే మొట్టమొదట మరియమ్మ, యోసేపు, జ్ఞానులు, దూతలు, గొల్లలు, ప్రియ దేవుని బిడ్డలారా, సుమయోను, ఆ తర్వాత అన్న అను ప్రవక్త్రిని కూడా అలా చాలా మంది విధేయత, ఎలిజబెత్, జకర్యాలు కూడా విధేయతను చూపించారు. మామూలు విషయమే అని ఈనాడు మనం ఎంచినది కాలక్రమేణా మన జీవితాన్ని ప్రభావితం చేయు ప్రాముఖ్యమైన అంశం కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు చాలా లైట్ గా తీసుకుంటా, ఏముందిలే సింపుల్ మామూలు, ఏం నేను పెద్ద అని అనుకుంటూ ఉంటాం. కానీ కాలక్రమేణా మన జీవితాన్ని ప్రభావితం చేయు ప్రాముఖ్యమైన అంశం కావచ్చు. ప్రతి విషయంలో మన పరలోక తండ్రిని మనము సంతోషపరచున్నట్లు దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచుండవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎల్లప్పుడూ నడిపించబడుతున్నామా? ఎందుకు మన కుటుంబాల్లో కానివ్వండి, మన సంఘాలలో కానివ్వండి, మన డినామినేషన్స్ లో కానివ్వండి, ఒక మాదిరికరమైన జీవితము జీవించవలసిన మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడవలసిన వారమై ఉన్న మనం ఎలా నడుస్తున్నాం? ఎలాంటి పరిస్థితులను మనం క్రియేట్ చేస్తున్నాం? అన్యజనులకు మనం ఏమి తెలియజేస్తున్నాం? మనలో మనమే ఎంత భయంకరమైన అసమాధానము, ఎంత భయంకరమైన గొడవలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ పరలోక తండ్రిని సంతోషపరుస్తున్నాయంటారా? ప్రతి విషయములో మన పరలోక తండ్రిని మనము సంతోషపరచునట్లు దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచుండవలెను. అందుకే ఈ దినాన ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, ఇంతవరకు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేదు, కానీ ఇదిగో ఈ ఉదయ కాలమున ప్రభువా నా తప్పులు, నా పాపములు నేను ఒప్పుకుంటున్నాను, నన్ను ఆత్మ చేత నింపి నడిపించు దేవా. సుమయోను భక్తుని నడిపించిన రీతిగా నన్ను నడిపించు ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా భారముతో ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్షిపణి అంటే రాకెట్ విడుదల చేయబడినప్పుడు అది ఒక చిన్న డిగ్రీ పక్కకు తొలగినచో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే దాని గురి తప్పిపోతుంది. చిన్న డిగ్రీ పక్కకు తొలగిపోతే లక్షల మైళ్ళ దూరంలో ఉన్నప్పుడే దాని గురి తప్పిపోతుంది. దేవుని రాజ్య ప్రజలకు జీవితంలో ఏదియో చిన్న విషయము కాదు. మరి చిన్న విషయమే కదా, తినవద్దు అన్న పండు తిన్నాడు, అదేం పెద్ద విషయమా అనుకున్నామా? ఏమండి, ఈ రోజు ఈ స్థితిలో ఈ లోకంలో పాపం ఉండటానికి కారణం అవిధేయత కదా. చిన్న విషయమే, తినవద్దు అంటే తిన్నారు, అయిపోయింది, అక్కడితో ఇంకా అయిపోయింది. దేవునితో సహవాసం కోల్పోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఏది కూడా చిన్న విషయమే అని తలంచరాదు. సుమయోను జీవితము పరిశుద్ధాత్మ నడిపింపు చేత మాత్రమే కాక పరిశుద్ధ లేఖనముల నడిపింపు ద్వారా కూడా విశిష్టమైనదిగా ఉండినది. ఎంతమంది మీ లేఖనాల ద్వారా నడిపించబడుతున్నాం మనం ఆలోచన చేద్దాం. ఆ విధంగా మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పరిశుద్ధ లేఖనముల చేత నింపబడి ఉన్నట్లయితే ఈ పరిస్థితులు మన కుటుంబాల్లో, మన కాన్ఫరెన్స్ లో ఉండవని నేను చెప్తున్నాను. మరి సుమయోను భక్తుడు యేసయ్యను చూసినప్పుడు, బాలుడైన యేసయ్యను చూసినప్పుడు, అతడు శిశువైన యేసును తన చేతులతో ఎత్తుకొని, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు అని దేవుని స్తుతించను.
దేవునికి స్తుతి కలుగును గాక. నిజమే ప్రియ దేవుని బిడ్లారా, నిజమే ప్రియ దేవుని బిడ్లారా, మనం నిజంగా నీతి కలిగి, భక్తి కలిగి, మరి పరిశుద్ధత కలిగి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమైతే సమాధానముగా మనం ఈ లోకమును విడిచి దేవుని సన్నిధికి చేరే వారంగా ఉంటున్నాము. లేఖనముల యందు వ్రాయబడిన వాక్యము, ప్రేరేపించబడిన పరిశుద్ధాత్ముని స్వరము మన మార్గములను నిర్దేశించు దేవుని రెండు కన్నులు లేక రెండు పెదవుల వంటివి. అవును ప్రియ దేవుని బిడ్లారా, మళ్ళీ ఒకసారి చెప్తాను. లేఖనముల యందు వ్రాయబడిన వాక్యము, ప్రేరేపింపబడిన పరిశుద్ధాత్ముని స్వరము వలన మార్గములను నిర్దేశించు దేవుని రెండు కన్నులు లేదా దేవుని యొక్క రెండు పెదవుల వంటివి. దేవునికి స్తుతి కలుగును గాక. అవి ఒకదానినొకటి కొనునే గాని ఎన్నడూ వ్యతిరేకించవు కదా. మనకు కూడా రెండు కన్నులు ఉన్నాయి, రెండు పెదవులు ఉన్నాయి కదా. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయా కదా? సమర్థించుకుంటాయి, కానీ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఉండవు. దీనిని మరచి అనేకులు తప్పుడు సలహాలు మరియు నకిలీ అనుభవాలతో తమ్మును తాము అలంకరించుకుంటున్నారు ఈరోజు. అదే మన లోపల జరుగుతున్నటువంటి పొరపాటు. తప్పుడు సలహాలు, నకిలీ అనుభవాలతో అలంకరించుకునేవారు మనలో చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయ కాలమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేద్దాం. బలిపీఠము ఎదుట భయముతో నిరీక్షించు భక్తులారా, ఏతెంచ ప్రభువు ఆకస్మికంగా ప్రత్యక్షమగు ఆయన ఆలయములో ఆరాధింపరండి, శిశువైన క్రీస్తును ఆరాధింపరండి. మనందరం కూడా ఈనాడు ఆయనను ఆరాధించే కృప ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు యొక్క ఘనమైన శక్తి గల నామానికి మనం ఎంతగానో స్తుతి చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడిన రీతిలో ప్రభు సుమయోనును మన ముందు నిలబెట్టారు. సుమయోనును నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంత మాత్రమే కాక పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. మరి అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ గొప్ప రక్షణను కళ్ళారా చూసే భాగ్యం దేవునికి స్తోత్రం. మనందరం కూడా మరి రక్షణను పొందుకున్నాము. ఆ రక్షకుడు రెండవసారి లోకంలోనికి రానై ఉన్నాడు. ఆ రానై ఉన్న యేసయ్యను సంతోషముతో ఆర్భాటముతో ఎదుర్కొనబోతున్నాము. అందును బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. ఈ భాగ్యం మనలో ఎవరు కూడా పోగొట్టుకోకూడదని ఉదయ కాలమున మరి వాక్యము ద్వారా మనందరము హెచ్చరింపబడుతూ ఈ చిన్న వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.